ఈ ఈస్టర్న్ పవర్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయండి ఈస్టర్న్ పవర్ అని. సో అక్కడ ఇన్స్టాల్ అన్న ఆప్షన్ చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి లోగో చూసుకోండి కన్ఫర్మేషన్ కోసం. సో ఇప్పుడు ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, అమెజాన్ పేలో కానీ ఎలక్ట్రికల్ బిల్ పేమెంట్ అనేది చేయడం సాధ్యం అవ్వట్లేదు కాబట్టి ఈ ఈస్టర్న్ పవర్ అనే అప్లికేషన్ ద్వారా, ఇది అఫీషియల్ యాప్ ఏపీఈపీడీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళది. ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నాను నేను. ఇక్కడ పైన స్కిప్ అన్న ఆప్షన్ ఉంది, స్కిప్ అయినా క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే కిందనైనా ఈ యారో ఉంది కదా, రైట్ యారో, దాని మీద క్లిక్ చేసినా సరిపోతుంది స్టెప్ బై స్టెప్. ఓకే, ఇది ఇంటర్ఫేస్. లాగిన్ మీద క్లిక్ చేయండి. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీరు లాగిన్ అయిపోతారనమాట. ఎలా కొట్టేసాను అన్నిటికీ. సో ఫస్ట్ ఏంటంటే యాడ్ సర్వీస్ మీద క్లిక్ చేసి మీ సర్వీస్ నెంబర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ సర్వీస్ మీద క్లిక్ చేస్తాను. నేను ఆల్రెడీ నా సర్వీసెస్ నెంబర్స్ నాకు తెలిసినవన్నీ కూడా, నాకు అవసరమైనవన్నీ కూడా నేను యాడ్ చేసుకుని ఉంచుకున్నాను. ఓకేనా, బ్యాక్. ఇప్పుడు బిల్ పే మీద క్లిక్ చేశాను. అందులో ఏ బిల్ పేమెంట్ చేయాలనుకుంటున్నానో ఆ అకౌంట్ మీద క్లిక్ చేస్తాను. సో దానికి సంబంధించిన బిల్ అమౌంట్ అనేది ఫెచ్ అయ్యింది, డిస్ప్లే అవుతుంది. ఇది నేను పే బిల్ మీద క్లిక్ చేసి పే చేశాను, అది కూడా రికార్డ్ చేశాను కానీ రికార్డ్ అవ్వలేదు సెక్యూరిటీ రీజన్స్ వల్ల అనుకుంటా. ప్లీజ్ వెయిట్ అని వచ్చింది. దీని తర్వాత డైరెక్ట్గా మీకు యూపీఐకి రీడైరెక్ట్ చేసింది. సో పేమెంట్ చేసేసాను, అది రికార్డ్ అవ్వలేదని చెప్పాను కదా, ఇది రిసిప్ట్ అనమాట బిల్ ఇది. సో ఇది బ్యాక్ వచ్చేసాను నేను. బ్యాక్ ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే పేమెంట్ హిస్టరీలోకి వెళ్ళొచ్చు. పేమెంట్ హిస్టరీలోకి వెళ్తే అందులో మీకు ఏ అకౌంట్ సంబంధించిన పేమెంట్ హిస్టరీ అకౌంట్ సెలెక్ట్ చేస్తాం. చూడండి, 5 జూలై 5th జూలై 2024 అంటే ఈరోజు డేట్.